Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis 18 verse 10. నేటి దినము మన ధ్యానము కొరకై ఆదికాండము 18వ అధ్యాయం 10వ వచనం నుంచి తీయబడింది. I will certainly return unto thee. మీదటికి నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. In Genesis 18:10, ఆదికాండము 18వ అధ్యాయం 10వ వచనములో the visitor's true purpose for coming to Abraham becomes very clear. చూడండి, ఇక్కడ దర్శకులు అబ్రహాము ఇంటికి రావటం అనేటువంటి ఉద్దేశము ఎంతో స్పష్టంగా చేయబడింది. One of them, speaking with divine authority, delivers a significant and a personal promise. చూడండి, ఒకరు దైవికమైనటువంటి అధికారం Out of those three, one. ఆ ముగ్గురులో ఉన్నటువంటి ఒకరు దైవికమైన అధికారం కలిగిన వారై అబ్రహాం విషయంలో ఉన్నటువంటి ఉద్దేశమును స్పష్టంగా చెబుతున్నారు. Very significant and personal promise. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగతమైన వాగ్దానం. What is that? ఏంటది? Sarah, Abraham's wife, will have a son within the next year. వాటి మరుసటి సంవత్సరమున అబ్రహాము భార్య అయినటువంటి శారా గర్భవతి అవుతుందనేటువంటి వాగ్దానం. And this announcement is remarkable. కాబట్టి ఈ యొక్క ప్రకటన అనేటువంటిది ఎంతో చాలా గుర్తించదగినటువంటిది. Why? ఎందుకు? Because both Abraham and Sarah are well beyond the typical childbearing age. ఎందుకంటే అబ్రహాము శారాలు ఇరువురు కూడా ఈ యొక్క గర్భమును కనేటువంటి పిల్లల్ని కనేటువంటి ఆ యొక్క వయసును దాటిపోయినటువంటి వాళ్ళు. The promise is direct and specific. అయితే వాగ్దానం అనేటువంటిది నేరుగా నిర్దిష్టంగా కనిపిస్తుంది. Not only that, God is telling the timeline also, within 1 year you are going to have a child. దేవుడు ఇక్కడ సమయం కూడా ఇస్తున్నాడు. మరుసటి ఏట నువ్వు శారా గర్భం కుమారుని కంటావని. And it will reinforce the certainty of God's plan. తర్వాత దేవుని యొక్క ఉద్దేశము సంకల్పం ఏంటో అది నిశ్చయపరచబడుతుంది. The verse also mentions that Sarah was listening from the entrance of the tent. తర్వాత ఈ యొక్క వచనంలో చూస్తాము, శారా ఆ యొక్క గుడారం దగ్గర ఆమె వింటూ ఉందని. And emphasizing her proximity to the conversation. She is very near to the conversation and hinting at her reaction. చూడండి, ఆమె చూపించినటువంటి ఆమె యొక్క she was standing very near to the conversation. ఆ యొక్క సంభాషణకు ఆమె ఎంతో సమీపంగా ఉంది. And her reaction also is mentioned there. అక్కడ ఆమె చూపించినటువంటి ఆ ప్రతిస్పందన కూడా మనకు కనపడుతుంది. If you see the historical context of this verse, ఈ యొక్క వచనం యొక్క చారిత్రాత్మకమైనటువంటి సందర్భం చూస్తే, the promise of a child to an elderly couple would have seemed impossible. చూడండి, వృద్ధులైనటువంటి వారికి చేయబడినటువంటి ఈ వాగ్దానము ఎంతో అది అసాధ్యం. Promise of a child. బిడ్డను కంటావనటువంటి వాగ్దానము అది ఎంతో అసాధ్యమైనట్లుగా కనిపిస్తుంది. Abraham was 99 years of age at that time. ఆ సమయానికి అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. When the promise was made, Sarai was 89. తర్వాత శారా యొక్క వయసు అప్పటికి 89 సంవత్సరాలు. When the promise was made, ఆ వాగ్దానం చేయబడినప్పుడు. in ancient times, having children was a sign of blessing. చూడండి, ప్రాచీన దినాలలో పిల్లల్ని కలిగి ఉండడం అనేటువంటిది అది ఒక ఆశీర్వాదం. And it is considered as the prosperity from God. దేవుని నుండి కలిగినటువంటి ఆశీర్వాదము లేకపోతే ఫలం అనేటువంటి భావన ఉండేది. For years Sarah has been barren. అయితే సంవత్సరాల కొలది శారా గొడ్రాలుగా ఉంది. But that was a source of a deep personal and social shame. అయితే అది తనలో ఉన్నటువంటి లోతైన సమాజంలో ఎంతో అవమానకరమైనటువంటి సంగతిగా ఉండింది. Because not having children, God is not blessing her. ఎందుకంటే పిల్లలు లేకపోవడాన్ని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించడం లేదనుకుంటున్నారు. So the promise of a son was not just about providing an heir. దేవుడు వారికి కుమారుని వాగ్దానం చేసింది కేవలం వారసుని కలిగి ఉండడానికి కొరకు మాత్రమే కాదు, but also about fulfilling God's covenant with Abraham. అబ్రహాముతో దేవుడు చేసేటువంటి నిబంధన నెరవేర్పు కొరకు కూడా. What was the covenant? ఏంటి ఆ నిబంధన? I will make him the father of many nations. అనే అనేకమైనటువంటి జనములకు ఆయన తండ్రిగా చేస్తానని. This work marks the continuation and near fulfillment of that covenant promise. కాబట్టి యొక్క వాగ్దానము నిబంధన అనేటువంటిది కొనసాగింపు ఏ విధంగా జరిగించబడుతుందో భవిష్యత్తులో దాని గురించి మాట్లాడుతుంది. This covenant began in Genesis 12th chapter. ఆదికాండము 12వ అధ్యాయంలో యొక్క నిబంధన ఆరంభించబడింది. That was the first time God called Abraham. మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు పిలిచాడు. So this verse emphasizes the faithfulness and power of God. కాబట్టి ఈ యొక్క వాగ్దానము దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతుంది. This promise underscores that nothing is too difficult for the Lord. కాబట్టి ఈ వాగ్దానము దేవునికి ఏది కూడా అసాధ్యమైనది ఏమీ లేదని చూపిస్తుంది. From human perspective, the circumstances are impossible to bear a child. మానవ రీతి ఆలోచించినప్పుడు
అబ్రహాము శారాలు వాళ్ళు పిల్లల్ని కనటానికి ఏమాత్రం కూడా అసాధ్యమైన పరిస్థితులు. Their age is not cooperative. వాళ్ళ యొక్క వయస్సు ఏమాత్రం సహకరించని So this వయస్సు. verse also highlights the importance of God's timing. అయితే ఈ యొక్క వచనములో మనం చూస్తాము దేవుని యొక్క సమయమును కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. The promise of a son had been given years earlier. God can give. చూడండి, ఇదే దేవుడిచ్చే ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఇంతకు మునుపు సంవత్సరాలు కూడా ఇచ్చి ఉండొచ్చు. But the fulfillment was only now being set in motion. అయితే కేవలము దాని యొక్క నెరవేర్పు అనేటువంటిది ఇప్పుడు మాత్రమే So జరిగించబడుతుంది. this teaches that God promises are always fulfilled according to God's perfect plan and timing. చూడండి, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సంకల్పము తన యొక్క సమయమును అనుసరించే దేవుని యొక్క వాగ్దానములను కూడా నెరవేర్చబడతాయి. Many times when God gives a promise, చాలా సార్లు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు what we will say? మనం ఏమంటాం? Immediately it is to be fulfilled. వెంటనే అది Some నెరవేర్చబడాలని. people go to the extent of saying foolishly, కొన్నిసార్లు కొంతమంది బుద్ధిహీనంగా అంటుంటారు, if God has given the promise, won't he do it now? కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇప్పుడే నెరవేర్చొచ్చు కదా. Last month I heard about one family. గత నెలలో ఒక కుటుంబం గురించి విన్నాను. Oh, they asked their daughter to pray for something. కాబట్టి వాళ్ళు అడిగారు తన కుమార్తె గురించి అది ప్రార్థించమని. That daughter prayed. ఆ కుమార్తె ప్రార్థించింది. And after 6 hours, 6 గంటల తర్వాత and they are asking the daughter, has God spoken to you? ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళు అడుగుతున్న తల్లిదండ్రులు, ప్రభునితో మాట్లాడాడు, Has God revealed his will? దేవుడు తన చిత్తం నీకు బయలుపరిచాడు. What a foolish people are they? కాబట్టి ఎంత బుద్ధిహీనమైన వాడు. God will reveal his plan in his own time and he will fulfill it according to his own timing. కాబట్టి దేవుడు తన యొక్క సంకల్పమును తన యొక్క స్వంత సమయమును అనుసరించి నెరవేరుస్తాడు. Many times we do things very hastily. అయితే చాలా సార్లు మనము మన సంగతులన్నీ కూడా చాలా త్వరగా చేస్తుంటాం. That's why we will be going out of the will of God and we will be falling in our own will and going deeper and deeper. కాబట్టి దేవుని యొక్క చిత్తమునకు వెలుపట మన స్వంత చిత్తానికి మనము అనుగుణంగా చేసుకొని మరింత లోతుల్లో చిక్కుల్లో పడిపోతుంటాం. And in addition to that, దానికి అదనుగా this verse shows that God's promises are personal and specific. ఏంటి, దేవుని యొక్క వాగ్దానములు వ్యక్తిగతమైనవి, తర్వాత నిర్దిష్టమైనవి అని కూడా అర్థమవుతుంది. Yeah, God wants to directly involve the lives of those people whom he has called according to his purpose. దేవుని యొక్క ఉద్దేశమును అనుసరించి దేవుడు తన ప్రజలను ఆయన పిలుచుకుంటాడు. According to his calling, according to his promise, he called them and God involves them in the fulfillment of these purposes. దేవుడు తన చిత్తంలో సంకల్పంలో ఉన్నటువంటి వారిని పిలుచుకొని ఈ యొక్క వాగ్దానములు నెరవేర్పు వారి జీవితంలో నెరవేర్చుకుంటాడు. So this verse serves as a climatic is a climax moment in the narrative. కాబట్టి ఈ యొక్క భాగములో ఈ యొక్క వచనములో అది ముగింపు అంశముగా మనకు కనిపిస్తుంది. తారాస్థాయిలో The కనిపిస్తుంది. promise of a son to Sarah is the key turning point. కాబట్టి శారాకు కలిగినటువంటి కుమారుడు అది ఎంతో మలుపు తిరిగేటువంటి సంఘటన. Not just for the story of Abraham and Sarah, for the entire biblical narrative. కాబట్టి కేవలం అబ్రహాము శారా జీవితంలో మాత్రమే కాదు గాని బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర అంతటికి కూడా వారి యొక్క మలుపు తిరిగినటువంటి సంగతి. Because it leads to the birth of Isaac. ఎందుకంటే అది ఇస్సాకు జన్మించడానికి గల కారణం. And not only that, through him only the covenant will continue to be fulfilled. కాబట్టి దాని ద్వారా అతని ద్వారా మాత్రమే ఆ యొక్క నిబంధన అనేటువంటి కొనసాగించబడుతుంది. So in the direct speech, కాబట్టి నేరుగా చెప్పాల్సి I will surely return to you about this time next year, and Sarah your wife will have a son. కాబట్టి మీదటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. It is both emphatic and prophetic. అంటే ఇది నిశ్చయంగా చెప్పబడుతుంది, తర్వాత ప్రవచనాత్మకంగా కూడా చెప్పబడింది. Mention of Sarah listening in the background adds dramatic tension. చూడండి, వెనకల నిలబడి వింటున్నటువంటి శారాకు తన ఎంతో దాని గురించి ఎంతో ఆందోళన కలిగి ఉండవచ్చు. What will happen? ఏమవుతుందో, Can I have a child? నేను బిడ్డను కలిగి ఉండగలనా? So similar references can be seen in Genesis 17:19, ఆదికాండం 17:19 కూడా ఇలాంటి వచనాలు కనపడతాయి. in Luke 1:36-37, లూకా 1వ అధ్యాయము 36-37 వచనాల్లో, in Romans 4th chapter 19 to 21. రోమపత్రిక 4వ అధ్యాయము 19 నుండి 21 వరకు. So how can we apply this verse to the 21st century Christian, that is to you and to me? కాబట్టి ఈ వచనము ఏ విధంగా 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు, అంటే నీకు నాకు ఏ విధంగా వర్తింపదగినది? This verse serves as a powerful reminder of God's faithfulness and the certainty of his promises. చూడండి, దేవుని యొక్క నమ్మకత్వము, తర్వాత ఆయన వాగ్దానం విషయంలో ఉన్నటువంటి నిశ్చయత, అది మనకు ఎంతో అన్వయింపదగినదిగా కనిపిస్తుంది. It encourages believers to trust in God's timing. దేవుని యొక్క సమయం పట్ల మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలనేటువంటి
విధమైనటువంటి you have to wait for God's timing, దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండాలి. and you have to hold on to the promises of God with faith in spite of the circumstances. Circumstances may seem impossible. చూడండి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా అవి నిరుత్సాహపరిచేవిగా ఉండవచ్చు, అయితే దేవుని యొక్క సమయం పైన మనము విశ్వాసం ఉంచాలి. This verse also reminds us that God's plans often involves waiting and waiting. కాబట్టి ఈ యొక్క వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నది అక్కడ వేచి ఉండటం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. And his promises will be fulfilled in the ways that may surprise us. మనలను ఆశ్చర్యపరిచేటువంటి విధానములో ఆయన యొక్క మార్గములు మన జీవితంలో ఉండవచ్చు. And this verse challenges all the Christians to believe that God is able to do more than what we can imagine. మనం ఊహించే దానికంటే ఎక్కువగా ప్రభు చేయగలడనేటువంటి సంగతి ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. Even in situations that seem hopeless. ఎంతో నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా. So this verse demonstrates God's love in a very personal way. దేవుని యొక్క ప్రేమ ఎంతో వ్యక్తిగతమైన విధానంలో ఈ యొక్క వచనం గుండా మనకు అర్థమవుతుంది. So God's promise of a son to Abraham and Sarah is not just about fulfillment of a covenant. చూడండి, అబ్రహాము శారాలకు దేవుడు కుమారుడు ఇవ్వడం అనేటువంటిది కేవలము వాగ్దానం నెరవేర్పు మాత్రమే కాదు. But it is about meeting the deep desires of their hearts. అంటే వారి యొక్క హృదయ లోతైనటువంటి కోరికలను తీర్చటం. God's love is shown in his attentiveness to their situation and his willingness to bless them in such an extraordinary manner. కాబట్టి ఈ విధమైన అతీతమైన విధానంలో వారిని ఆశీర్వదించడంలో దేవుని యొక్క ఉద్దేశము వారి యొక్క లోతైన హృదయ కోరికలను ప్రభు తీర్చాలనేటువంటిదే. The promise of a child is the reflection of God's care. కాబట్టి ప్రభు వారిని కుమారుని ద్వారా ఆశీర్వదించడం అనేటువంటిది ఆయన వారి పట్ల చూపించినటువంటి జాగ్రత్త కనపడుతుంది. And his desire to bring joy and fulfillment to his people. వాడు తన ప్రజలకు దేవుడు ఏ విధంగా సంతోష ఆనందములు ఇస్తాడు అనేటువంటి సంగతి జ్ఞాపకం Oh, చేయబడుతుంది. they have lost hope వారికి నిరీక్షణ కోల్పోయారు even in those situations. అలాంటి పరిస్థితులలో కూడా. So this verse also connects to Jesus Christ in the way it foreshadows the miraculous birth of Christ himself. చూడండి, ఈ యొక్క వచనము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన పుట్టుక ఏ విధంగా అద్భుతమైన విధానములో ఆయన జన్మించాడో అది కూడా ఛాయారూపకంగా కనిపిస్తుంది. See, Isaac's birth is a miracle. ఇస్సాకు యొక్క జన్మ ఎంతో చాలా ఆశ్చర్యపరిచేటువంటి జన్మ. Just as Sarah conceived Isaac in her old days through God's promise, దేవుని యొక్క వాగ్దానమును బట్టి శారా తన వృద్ధాప్యంలో ఇస్సాకును కనింది. a similar miracle Mary conceived Jesus through the Holy Spirit. కాబట్టి అదే విధానంలో మరియ కూడా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభును కన్నది. This is the fulfillment of God's ultimate promise of salvation. కాబట్టి దేవుని ద్వారా ఆయన యొక్క అంతిమమైనటువంటి ఆ యొక్క గురిని రక్షణ అనేటువంటి ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చుకున్నాడు. Isaac's birth is a significant step in the lineage that leads to Christ. ఇస్సాకు యొక్క జన్మ యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి ఒక కారణమైంది. And that is, this movement is a part of the larger story of redemption. కాబట్టి విమోచన అనేటువంటి పెద్ద ఈ యొక్క భాగములో ఆ ఇస్సాకు యొక్క జన్మ పాత్రగా ఉంది. And it culminates in the birth of Jesus. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మతో అది ముగించబడింది. And the certainty and specificity of this promise of Sarah reflect the certainty of God's promise to send a savior, which was fulfilled in Jesus. చూడండి, యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి పంపించడం ద్వారా శారాకి ఇవ్వబడినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు ద్వారా అది తీర్చబడింది. Oh, that is it is a sure sign. కాబట్టి అది నిశ్చయమైనటువంటి గుర్తు. When God could do such a miracle in Sarah's life. శారా యొక్క జీవితంలో అలాంటి అద్భుతము ప్రభు చేయగలిగాడు. Oh, a God who created the whole world by the power of his own word. కేవలం ఒక్క తన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని సృష్టించగలిగినప్పుడు. Even we know the earth is hanging in air. మనందరికీ తెలుసు కదా, భూమి గాలి శూన్యంలో వేలాడదీయబడింది. There is no ropes that are tied to heaven. కాబట్టి ఆకాశానికి ఏమి కూడా తాళ్లతో కట్టి లేవు. God can do such a miracle. అంటే అలాంటి అద్భుతాలు ప్రభు చేయగలడు Beyond our imagination. మన ఊహకు మించి. If we throw just a spears or a watch into the air, immediately it will fall, but the earth is not falling. చూడండి, మన కళ్ళజోడు కానీ ఏదైనా వాచ్ కానీ ఇట్లా గాలిలోకి వేస్తే వెంటనే పడిపోతుంది. అయితే భూమి ఆ విధంగా పడిపోవడం It లేదు. is just hanging and revolving. కాబట్టి అది వేలాడదీయబడి అది తిరుగుతూ ఉంది. God is a God of miracles. దేవుడు అద్భుతములు చేయవాడు. Such a God can do anything. అలాంటి దేవుడు ఏదైనా Oh, చేయగలడు. such a God through the Holy Spirit made Mary conceived and bring forth Lord Jesus. దేవుడు తన పరిశుద్ధాత్మని ద్వారా మరియను
యేసుక్రీస్తు ప్రభును కనటానికి జన్మింప చేయటానికి వాడుకున్నాడు. Oh, not knowing the power of God, many people will question the birth of Jesus. చూడండి, దేవుని యొక్క శక్తిలో ఉన్నటువంటి ఆ మర్మమును చాలా మంది గుర్తెరగక యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. But they do not know the power of God. అయితే దేవుని శక్తి వాళ్లకు ఆయన ఏమి చేయగలడనే సంగతి వాళ్ళకి ఎరగరు. But you and I are the children of God. అయితే నీవు నేను దేవుని పిల్లలముగా, Oh, we have seen what God has done throughout His word. తన యొక్క వాక్యం అంతట్లో ఏమి చేయగలడో మనకు అర్థమవుతుంది. His name is wonderful. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. Oh, let us believe in Him. ఆయన యందు నమ్మకం ఉంచుదాం. Let us expect miracles in our lives. మన యొక్క జీవితంలో మనము అద్భుతములు కోరుకుందాం. He is the God of impossibilities. ఆయన అసాధ్యములైన వాటికి దేవుడు. Yes. Are you thinking that something impossible is there before you? నీ ఎదుట ఏదైనా అసాధ్యమైన సంగతులు ఉన్నాయని అనుకుంటున్నావు? Believe in God. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. For God nothing is impossible. దేవునికి ఏవి కూడా అసాధ్యమైనవి లేవు. And for the one who believeth also nothing is impossible. ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో అలాంటి వాళ్ళకు కూడా అసాధ్యమైనవి ఏమీ లేవు. May God grant you such faith. అలాంటి విశ్వాసం ప్రభు నీకు ఇచ్చునుగా. May God bless you. ప్రభు నిన్ను దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, what a wonderful God art thou. ప్రభు నీవెంత అద్భుతమైన దేవుడవు. O Lord, thou hast given, O Lord, a child to Abraham and Sarah in the unexpected time. ప్రభు అనుకోనటువంటి సమయంలో అబ్రహాము శారాలకు మీరు కుమారుని అనుగ్రహించారు. You are a God of impossibilities. ప్రభు మీరు అసాధ్యమైన వాటిపైన దేవుడవు. Thou hast made a very specific and personal promise. ప్రభు మీరు ఎంతో నిర్దిష్టమైన వ్యక్తిగతమైన వాగ్దానం చేశారు. And you have put a time limit. ప్రభు దాని కొరకైన సమయ పరిమితిని ఉంచారు. Oh, what a wonderful God art thou. ప్రభు నీవెంత అద్భుతమైన దేవుడు. Your times are different. ప్రభు నీ కాలములు వేరైనవి. Help us to understand these truths. ఇలాంటి సత్యములు గ్రహించడానికి సహాయం Many times we do things in haste. ప్రభు అనేక సార్లు తొందరలో మేము అనేక సంగతులు చేస్తాం. Oh, but it should not be like that. ప్రభు ఆ విధంగా మేము చేయకూడదు. Help us to wait for your time. నీ యొక్క సమయం కొరకు వేచి ఉండడానికి Our dear సహాయం. ones who are hearing this message, ప్రభు ఎవరైతే వర్తమానం వింటున్నారో help them to believe, O Lord, fully 100% that you are the God of wonders. 100% మీరు అద్భుతములు చేయ దేవుడని నమ్మటానికి సహాయపడము. Impossible things thou will make possible. అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడవు. There is nothing impossible unto you. ప్రభు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. Help us to believe that. ప్రభు నమ్మటానికి సహాయపడము. Help us to act, O Lord, in such a way. అలాగున మేము ప్రభు తండ్రి ప్రభు క్రియాపూర్వకంగా జీవించడానికి సహాయపడము. We do pray in the almighty name of our Lord and Savior Jesus Christ. సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.